పేరు లిఖిత, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్, ఏలూరు ఫెసిలిటీ. ఇవాళ మనం చూడబోయే యాక్టివిటీ నట్స్ అండ్ బోల్ట్స్ యాక్టివిటీ. నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఇవి. సో నట్స్ అండ్ బోల్ట్స్ లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ అండ్ బోల్ట్స్ ఉంటాయి. అంటే స్క్రూయింగ్ అన్స్క్రూయింగ్ కి యూజ్ చేసే యాక్టివిటీ ఇది. లైక్ మనం నార్మల్ గా స్క్రూలు తీయడం, పెట్టడం, వాటర్ బాటిల్ క్యాప్స్ పెట్టడం, తీయడం, సో అలాంటి వాటికి పెడతాం. దీనివల్ల ఏంటంటే మనం ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. లైక్ రెక్టాంగిల్ ఒకటి, సర్కిల్, స్క్వేర్ అండ్ పెంటాగన్, లైక్ అండ్ ఓవెల్ షేప్స్ అండ్ ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి మన నట్స్ అండ్ బోల్ట్స్. సో దీని వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ ని హోల్డ్ చేయడం అనేది కూడా నేర్చుకుంటారు. ఒక షేపే కాకుండా ఒక పర్టికులర్ షేప్ అలవాటు అవ్వకుండా డిఫరెంట్ షేప్స్ కూడా వాళ్ళకి హోల్డింగ్ కానీ గ్రిప్పింగ్ కానీ ఇంక్రీజ్ అవుతుంది దీంతో. సో ఇంకోటి ఏంటంటే ఇందులో కలర్ ఐడెంటిఫికేషన్ కూడా మనం నేర్పించుకోవచ్చు. వాళ్ళకి కలర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది, షేప్ ఐడెంటిఫికేషన్ కూడా తెలుస్తుంది. అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ అని చెప్పుకుంటూ ఇస్తే వాళ్ళకి, సో వాళ్ళకి కూడా కొంచెం క్రియేటివ్ గా, యాక్టివ్ గా అనిపిస్తుంది ప్లే ఆడడానికి కూడా. సో ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేప్స్ వచ్చేసి ఫస్ట్ రెక్టాంగిల్ ఉంది. దీన్ని వాళ్ళు ఓపెన్ చేయడం మనం నేర్పించాలి. లైక్ ఓపెనింగ్ అనేది వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. లైక్ క్లోజ్ చేయమంటే ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారు పిల్లలు. ఓపెనింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో విత్ హెల్ప్ ఆఫ్ థెరపిస్ట్ కానీ పేరెంట్ కానీ ఫస్ట్ కిడ్కి నేర్పించాలి ఇది ఎలా తీయాలి అని చెప్పి. సో ఈ చేతితో పట్టుకొని దాన్ని ఓపెన్ చేయమని చెప్పాలి మెల్లగా. లైక్ దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం హోల్ గ్రిప్పింగ్ అనేది, హోల్ ఫింగర్ గ్రిప్పింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పించ్ గ్రిప్పింగ్, ఈ పించ్ గ్రిప్పింగ్ వల్ల ఏమవుతుందంటే పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఏదైనా సన్న వస్తువులు పట్టుకోవడానికి హోల్డింగ్ అనేది ప్రాపర్ హోల్డింగ్ నేర్చుకుంటారు. సో ఈ మజిల్స్ అన్ని కోఆర్డినేట్ గా యాక్టివ్ అయ్యి వర్క్ చేసినప్పుడు ఇదన్నీ వస్తాయి మనకి.